హాయ్ ఫ్రెండ్స్, అమెరికా మరియు పాశ్చాత్య దేశాలు భారత్ యొక్క ఎదుగుదలను చూసి తట్టుకోలేకపోతున్నారో లేక చైనా, భారత్, రష్యా, బ్రెజిల్ ఒకటిగా ఉండడాన్ని చూసి భయపడుతున్నారో తెలియదు కానీ అమెరికాతో సహా నాటో సభ్య దేశాలు ఒక హెచ్చరికను జారీ చేశాయి. ఇది కేవలం భారతదేశానికి సంబంధించిన విషయం మాత్రమే కాదు, చైనా, బ్రెజిల్లను కూడా ఎఫెక్ట్ చేసే ఒక జియో పొలిటికల్ డ్రామా. ప్రపంచ వేదికపై ఇప్పుడు రెండు శక్తివంతమైన శక్తుల మధ్య తీవ్రమైన పోటీ, ఆధిపత్య పోరు నడుస్తుంది. ఒకవైపు అమెరికా, యూరప్ దేశాలు నడిపే పశ్చిమ సంఘం, మరోవైపు భారత్, చైనా, బ్రెజిల్, రష్యా కలిసి నిర్మించిన బ్రిక్స్ అనే బలమైన ఆర్థిక, రాజకీయ సంఘం. ఈ బ్రిక్స్ సంఘం యొక్క పెరుగుతున్న శక్తి, దాని ప్రభావం, ఐక్యత చూసి నాటో దేశాలకు ఎక్కడో తెలియని భయం పట్టుకుంది. అవును, మీరు విన్నది నిజమే. అమెరికా నాయకత్వంలో నడిచే 32 దేశాలతో కూడిన ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైనిక సంస్థగా పేరొందిన నాటో కొత్త సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే ఒక సంచలనాత్మక హెచ్చరిక జారీ చేశారు. భారత్, చైనా, బ్రెజిల్లపై 100% సెకండరీ శాంక్షన్స్ విధిస్తామని బహిరంగంగా ప్రకటించారు. ఎందుకంటే ఈ 3 దేశాలు రష్యాతో సన్నిహిత ఆర్థిక, వాణిజ్య సంబంధాలు కొనసాగిస్తున్నాయి. రష్యా నుంచి చమురు, ఇతర సరుకులు కొంటూ రష్యాకు తమ సరుకులను అమ్ముతున్నాయి. నాటో యొక్క అసలు లక్ష్యం రష్యాను ఒంటరి చేయడం, దాని ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడం. అయినప్పటికీ ఈ హెచ్చరికలు మాత్రం భారత్, చైనా, బ్రెజిల్లను నేరుగా టార్గెట్ చేస్తున్నాయి. ఎందుకంటే పశ్చిమ దేశాలకు నిజమైన భయం ఈ 3 దేశాల పెరుగుతున్న ఆర్థిక శక్తి, రాజకీయ ఐక్యత, బ్రిక్స్ సంఘం యొక్క బలం వల్లే. ఈ హెచ్చరికలకు మన విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ గారు ఇచ్చిన సమాధానం అమెరికా, యూరప్ దేశాలను ఒక్కసారిగా ఆశ్చర్యంలో ముంచెత్తాయి. ఆయన సమాధానం కేవలం ఒక రాజనీతిజ్ఞుడిది కాదు, అది భారతదేశ స్వాభిమానాన్ని, స్వతంత్ర గౌరవాన్ని, దాని స్వనిర్ణయ శక్తిని ప్రపంచానికి చాటి చెప్పే ఒక చారిత్రక జవాబు. ఈ సమాధానం నాటో దేశాలు, అమెరికా, యూరప్ ఎప్పటికీ మర్చిపోలేనిది. కానీ ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, భారత్, చైనా, బ్రెజిల్ కలిసి ఈ సవాల్ను ఎలా ఎదుర్కొంటాయి? రష్యాతో స్నేహాన్ని, వాణిజ్య సంబంధాలను వదులుకుంటాయా, లేక నాటో దేశాలకు దాని స్థాయి చూపించేందుకు సిద్ధమవుతాయా? ఈ సమస్యల వెనుక ఉన్న కథ, దాని లోతైన పరిణామాలు, భారత్ ఎదుర్కొనే సవాళ్ళ గురించి వివరంగా, స్పష్టంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ఆన్ చేయండి. ఇది మీకు 1 సెకండ్ పని, కానీ మాకు ఇది చాలా పెద్ద సాయం. ఈ వీడియోను మీ స్నేహితులతో, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు. తద్వారా వాళ్లకు ఈ కీలక సమాచారం అందుతుంది. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. నాటో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. 1949లో స్థాపించబడింది. అమెరికా, బ్రిటన్, కెనడా, ఫ్రాన్స్తో సహా 12 దేశాలు కలిసి వాషింగ్టన్ డీసీలోని మెలన్ ఆడిటోరియంలో ఈ ఒప్పందంపై సంతకాలు చేశాయి. దీని ప్రధాన ఉద్దేశం అప్పటి సోవియట్ యూనియన్ యొక్క పెరుగుతున్న శక్తిని, యూరోప్లో దాని విస్తరణను అడ్డుకోవడం. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత కోల్డ్ వార్ కాలంలో సోవియట్ యూనియన్ ఒక బలమైన శక్తిగా ఉద్భవించింది. దీని సమతూకం చేయడానికి పశ్చిమ దేశాలు నాటోను రూపొందించాయి. నాటో ఒప్పందంలో ఒక కీలకమైన నిబంధన ఉంది. ఒక సభ్య దేశంపై దాడి జరిగితే అది నాటో సభ్య దేశాలందరిపై దాడిగా పరిగణించబడుతుంది. అంటే ఆ సమయంలో నాటో దేశాలన్నీ కలిసి ఆ శత్రువుపై సైనిక చర్యలు తీసుకుంటాయి. నాటోకు తన సొంత సైన్యం లేదు, కానీ సభ్య దేశాలు కలిసి సంకట సమయంలో ఒకరినొకరు సైనిక సహాయం అందిస్తాయి. సరళంగా చెప్పాలంటే నాటో లక్ష్యం ఏమిటంటే తన సభ్య దేశాలకు స్వేచ్ఛ, భద్రత హామీ ఇవ్వడం. ఈ సంస్థకు నాయకత్వం వహించేది అమెరికా. ఎందుకంటే తన సొంత రాజకీయ, ఆర్థిక, సైనిక ప్రయోజనాల కోసం నాటోను రూపొందించింది అమెరికానే. ఒకవేళ ఎవరైనా అమెరికాతో ఢీకొనేందుకు ప్రయత్నిస్తే ముందు నాటో సభ్య దేశాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది ఏ ఒక్క దేశానికైనా సాధ్యం కాని పని. ఇప్పుడు నాటో సభ్య దేశాల సంఖ్య 12 నుంచి 32కు పెరిగింది. దీనితో ఇది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైనిక సంఘంగా మారింది. ఇటీవల నాటో కొత్త సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆయన ఒక సంచలనాత్మక బెదిరింపు రీతిలో హెచ్చరికలు జారీ చేశారు. మీరు భారత్, చైనా, బ్రెజిల్ నాయకులైతే రష్యాతో వ్యాపారం చేస్తున్నారంటే మాస్కోలో కూర్చున్న వ్యక్తి అంటే వ్లాడిమిర్ పుతిన్ శాంతి చర్చలకు సీరియస్గా లేడని అర్థం. మీపై 100% సెకండరీ శాంక్షన్స్ విధిస్తాం. ఇవి మీ ఆర్థిక వ్యవస్థలకు భారీ నష్టం కలిగిస్తాయి అని బహిరంగంగా ప్రకటించారు. అంతేకాదు, భారత్, చైనా వంటి దేశాలు పుతిన్కు ఫోన్ చేసి రష్యా, యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపమని చెప్పాలని, లేకపోతే వాటి ఆర్థిక వ్యవస్థలు నాశనమవుతాయని కూడా బెదిరించారు. ఈ హెచ్చరికల వెనుక
అసలు కథ ఏమిటనే దాని గురించి మాట్లాడుకుంటే రష్యా యుక్రెయిన్ యుద్ధం 3 ఏళ్లుగా నడుస్తుంది. ఆగే సూచనలు కనిపించడం లేదు. పశ్చిమ దేశాలు రష్యాపై వేల శాంక్షన్స్ విధించాయి. రష్యా ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటే యుద్ధాన్ని ఆపేస్తుందని భావించాయి. కానీ వాళ్ళ లెక్కలు తప్పాయి. ఎందుకంటే భారత్, చైనా, బ్రెజిల్ వంటి దేశాలు రష్యాను ఆదుకున్నాయి. యూరప్ దేశాలు రష్యా నుంచి చమురు కొనడం ఆపేసినప్పుడు భారత్, చైనా రష్యా నుంచి భారీగా తక్కువ ధరకు చమురు కొనడం మొదలుపెట్టాయి. గత జూన్లో భారత్ రోజు 20 లక్షల బ్యారెల్స్కు పైగా చమురును రష్యా నుంచి కొనుగోలు చేసి 11 నెలల రికార్డు బద్దలు కొట్టింది. దీనివల్ల రష్యాకు నిధులు అందుతూ దాని యుద్ధ ఆర్థిక వ్యవస్థ నడుస్తుంది. దాంతో ఇది పశ్చిమ దేశాలకు కంటగింపుగా మారింది. రష్యాను ఒంటరిగా చేయాలన్న వాళ్ళ ప్లాన్ను భారత్, చైనా వంటి దేశాలు తిప్పికొట్టాయి. అందుకే ఇప్పుడు వాళ్ళు ఈ లైఫ్ లైన్ను కట్ చేయాలని చూస్తున్నారు. ప్రైమరీ శాంక్షన్స్తో రష్యాను నేరుగా టార్గెట్ చేయడం కాదు, సెకండరీ శాంక్షన్స్తో రష్యాతో వ్యాపారం చేసే దేశాలను టార్గెట్ చేస్తున్నారు. ఉదాహరణకు భారత్కు చెందిన ఒక కంపెనీ రష్యా నుంచి చమురు కొంటే ఆ కంపెనీపై అమెరికా నిషేధం విధించవచ్చు. దీనివల్ల మన కంపెనీలను డాలర్ ఆధారిత బ్యాంకింగ్ సిస్టమ్ నుంచి తొలగించవచ్చు. పశ్చిమ దేశాల నుంచి టెక్నాలజీ, రుణాలు, ఇన్సూరెన్స్లు ఆగిపోవచ్చు. అంతేకాదు అమెరికా, యూరప్లకు మనం చేసే ఔషధాలు, టెక్స్టైల్స్, సర్వీసెస్ ఎగుమతులపై కూడా ఆంక్షలు వచ్చే ప్రమాదం ఉంది. ఇది భారత ఆర్థిక వ్యవస్థకు, ముఖ్యంగా ఎగుమతి రంగానికి పెద్ద దెబ్బ కావచ్చు. కావున ఇప్పుడు మన ముందు ఉన్న ఒక పెద్ద ప్రశ్న ఏంటి అంటే, భారత్ ఇప్పుడు అమెరికా, రష్యాల మధ్య ఒక దేశాన్ని ఎంచుకోవాలా అనేది. పశ్చిమ దేశాల ఈ ద్వంద్వ వైఖరి, బెదిరింపులు జియోపాలిటిక్స్లో ఒక కీలకమైన క్షణంగా కనిపిస్తుంది. నాటో ఈసారి భారత్, చైనా, బ్రెజిల్ను ఒకేసారి టార్గెట్ చేసింది. కానీ ఇలాంటి సవాళ్లు భారత్కు కొత్తేమీ కాదు. మన విదేశాంగ మంత్రి జైశంకర్ గారు యూరప్, అమెరికా వెళ్ళినప్పుడు ఎప్పుడూ ఒకటే ప్రశ్న, మీరు రష్యా నుంచి చమురు ఎందుకు కొంటున్నారు అని. దీనికి ఆయన ఇచ్చిన చారిత్రాత్మక సమాధానం మీకు గుర్తుండే ఉంటుంది. మేము రష్యా నుంచి చమురు కొనడం ద్వారా ప్రపంచానికి మేలు చేస్తున్నాం. ఒకవేళ మేము ఈ చమురును రష్యా నుంచి కాక మిడిల్ ఈస్ట్ నుంచి కొని ఉంటే మార్కెట్లో చమురు కొరత ఏర్పడి ధరలు ఆకాశాన్ని తాకాయి. అది మీ దేశాల ఆర్థిక వ్యవస్థలపై కూడా ప్రభావం చూపేది అని ఆయన స్పష్టంగా, ధైర్యంగా చెప్పారు. ఇటీవల ఒక నివేదిక కూడా ఈ విషయాన్ని నిర్ధారించింది. భారత్ రష్యా నుంచి చమురు కొనడం వల్ల ప్రపంచ చమురు ధరలు నియంత్రణలో ఉన్నాయి. లేకపోతే క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు $130 దాటేది. ఇప్పుడు అది $65 నుంచి $80 మధ్య ఉంది. ఈ విషయంలో భారత్ తన స్వతంత్ర నిర్ణయాలతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించడంలో కీలక పాత్ర పోషించింది. ఈ సమాధానం ద్వారా జైశంకర్ గారు భారత్ యొక్క స్వనిర్ణయ శక్తిని, దాని విదేశాంగ విధానం యొక్క దృఢత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు. ఇప్పుడు నాటో, అమెరికా హెచ్చరికల తర్వాత మన ముందు 2 దారులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొదటిది, పశ్చిమ దేశాల ఒత్తిడికి లొంగి రష్యా నుంచి చమురు కొనుగోళ్లను తగ్గించి అమెరికాతో చర్చల ద్వారా శాంక్షన్స్ను తప్పించుకోవడం. కానీ ఇది మన ఇంధన భద్రత, ఆర్థిక వ్యవస్థ, స్వతంత్ర నిర్ణయ శక్తిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. రష్యా నుంచి తక్కువ ధరకు చమురు కొనడం వల్ల భారత్కు ఆర్థిక లాభం ఉంది. ఇది మన ఆర్థిక వ్యవస్థకు కీలకమైన అంశం. ఈ దారిని ఎంచుకుంటే మన స్వతంత్ర విదేశాంగ విధానం బలహీనమవుతుంది. రెండో దారి, మన స్టాండ్పై గట్టిగా నిలబడి మేం స్వతంత్ర దేశం, మా నిర్ణయాలు మేమే తీసుకుంటామని స్పష్టంగా చెప్పడం. దీనికోసం బ్రెజిల్, దక్షిణాఫ్రికా, ఇతర గ్లోబల్ సౌత్ దేశాలతో కలిసి పశ్చిమ దేశాల ఒత్తిడిని ఎదుర్కొనేందుకు ఒక సమిష్టిగా ముందడుగు వేయాల్సి ఉంటుంది. బ్రిక్స్ సంఘం ఈ విషయంలో ఒక బలమైన వేదికగా మారవచ్చు. ఈ దారి ఎంచుకోవడం వల్ల భారత్ తన స్వాభిమానాన్ని, ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకోవచ్చు. కానీ పశ్చిమ దేశాల నుంచి శాంక్షన్స్, ఆర్థిక ఒత్తిళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే ఈ సంక్షోభానికి ఒక సులభమైన పరిష్కారం ఉంది. రష్యా యుద్ధాన్ని ఆపేస్తే ఈ సమస్యలన్నీ తీరిపోతాయి. కానీ రష్యా, యుక్రెయిన్ యుద్ధం ఆగే సూచనలు ప్రస్తుతానికి కనిపించడం లేదు. ఈ సమయంలో భారత విదేశాంగ విధానం ఒక పెద్ద పరీక్షను ఎదుర్కొంటుంది. భారత్ తన స్వతంత్ర గౌరవాన్ని, ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకుంటూ ఈ సవాళ్లను ఎలా ఎదుర్కొంటుంది? ఇది ఒక జియోపొలిటికల్ డ్రామా. ఇందులో భారత్ పాత్ర కీలకం. సో ఫ్రెండ్స్, దీనిపై మీ అభిప్రాయం ఏమిటి? ఈ సంక్షోభంలో భారత్ ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి? నాటో హెచ్చరికలకు భయపడి రష్యాతో సంబంధాలను తగ్గించాలా, లేక తన స్వతంత్ర నిర్ణయ శక్తిని చాటుతూ బ్రిక్స్ దేశాలతో కలిసి పశ్చిమ దేశాల ఒత్తిడిని ఎదుర్కోవాలా? ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. ఈ వీడియోను లైక్ చేసి మీ స్నేహితులతో, కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. తద్వారా వాళ్లకు ఈ కీలక సమాచారం అందుతుంది. ఇలాంటి ఆసక్తికరమైన ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ఆన్ చేయండి. జై శ్రీరామ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్, అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.